ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో దీపారాధన ఎక్కువగా చేస్తారని మనందరికీ తెలుసు. అయితే దీపారాధన చేసేటప్పుడు దీపం కింద ఈ ఆకు పెడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దీపం వెలిగించేటప్పుడు ఏ ఆకుపై దీపం పెడితే పరమశివుడి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే కార్తీక దీపాలు ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను ఎలా పడితే అలా వెలిగించకూడదు. అందుకు కొన్ని నియమాలు పాటించాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామున 4:30కే నిద్ర లేవాలి. ఆరోగ్యం సహకరిస్తే తలారా స్నానం చేస్తే మంచిది. ఇక స్నానం చేసిన తర్వాత ముందుగా పూజా గదిలో దీపం వెలిగించాకి తులసికోట దగ్గర దీపం వెలిగించాలి. తులసికోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖం, పద్మం, చక్రం, గోపాదాలతో కూడిన ముగ్గులు వేయాలి. ఈ విధంగా వేసిన ముగ్గు మీద పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లాలి. ఆ ముగ్గు మీద మన స్తోమతకు తగ్గట్లు బంగారంతో కానీ, వెండి ప్రమిదలు కానీ, ఇత్తడి ప్రమిదలలో కానీ, మట్టి ప్రమిదలలో కానీ దీపారాధన చెయ్యాలి. కానీ ఎటువంటి పరిస్థితులలోనూ స్టీల్ ప్రమిదలలో దీపారాధన అస్సలు చేయకూడదు. ప్రమిదను నేరుగా కింద పెట్టకూడదు. దాని కింద తమలపాకు కానీ, రావి ఆకు కానీ, ప్లేటు కానీ పెట్టి దీపారాధన చెయ్యాలి. మట్టి ప్రమిద అయితే దాని కింద ఇంకో మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చెయ్యాలి. కార్తీక మాసంలో దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. కుదరని పక్షంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించవచ్చు. ఎటువంటి పరిస్థితులలోనూ మంచి నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఏకహారతితో అయినా అగరబత్తీలను వెలిగించి దానితో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని ఏ దిక్కునైనా వెలిగించుకోవచ్చు. కానీ దీపపు ముఖం మాత్రం దక్షిణ దిక్కుకు చూస్తూ ఉండకూడదు. అంటే దీపాన్ని దక్షిణం వైపు పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ దిక్కుకు అధిపతి యముడు. ఆ దిక్కు స్థానం యమస్థానం. కాబట్టి ఆ వైపు దీపాన్ని వెలిగించకూడదు. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో తలుచుకొని నమస్కారం చేయాలి. దీపానికి పసుపు, గంధం, కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలు దీపం ముందు ఉంచాలి. ఉదయం పూట దీపారాధన నక్షత్రాలు కనిపిస్తుండగానే వెలిగించాలి. దీపారాధన చేసిన తర్వాత తూర్పు వైపున ఉన్న కృతికా నక్షత్రములకు నమస్కారం చేసుకోవాలి. చంద్రుడితో పాటుగా తూర్పు వైపున కనిపించే 6 నక్షత్రాలు కృత్తికా నక్షత్రాలు. ఇవి అగ్నిస్వరూపాలు. తూర్పు దిక్కున కనిపించే ఈ 6 నక్షత్రాలకు చేసే దీపారాధనే కృతికా దీపారాధన. అందుకే కార్తీక మాసంలో దీపారాధన అత్యంత ముఖ్యమైనది. అయితే కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు, అంటే మీరు తులసికోట దగ్గర దీపం పెట్టేటప్పుడు లేదా గుడిలో దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని ఒక ప్రత్యేకమైన ఆకు మీద పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ ఆకు ఏంటంటే మారేడు ఆకు. సాధారణంగా దీపాన్ని వెలిగించేటప్పుడు చాలామంది తెలియక నేరుగా నేల మీద వెలిగిస్తారు. కానీ దీపాన్ని ఎప్పుడూ కూడా నేరుగా కటిక నేల మీద పెట్టకూడదు. ఏదైనా ఒక ఆకు మీద పెడితే మంచి ఫలితం ఉంటుంది. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ముందు ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద ఒక మారేడు ఆకు ఉంచి ఆ ఆకు మీద ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మారేడు ఆకు అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. మారేడు ఆకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి.
అటువంటి మారేడు ఆకు మీద దీపారాధన చేయడం వలన శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు, మీకు ఏవైనా దోషాలు ఉంటే అవి కూడా పోతాయి. సిరి సంపదలు కలుగుతాయి. మారేడు దళం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతి. మారేడు 3 ఆకులు శివుడి 3 కన్నులకు గుర్తు. అంతేకాదు, త్రిశూలానికి చిహ్నం. సాక్షాత్తు ఆ మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసముంటాడని పరమ పవిత్రమైన పురాణాలు, వేదాలు చెబుతున్నాయి. శివస్వరూపంగా భావించే బిల్వవృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాహిత్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది. ఇంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద ఈ కార్తీక మాసంలో దీపం పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ మహాశివుడి చల్లని చూపు మనపై పడుతుంది. మనకు సిరి సంపదలు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఇంట్లో అయినా లేదా తులసికోట దగ్గరైనా లేదా గుడిలో అయినా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపపు ప్రమిదను మారేడు ఆకు మీద పెట్టి వెలిగించండి. శివుడి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. కార్తీక మాసంలో సాయంత్రం వేళ చేసే దీపారాధన కూడా ముఖ్యమైనది. సూర్యాస్తమయం గంట ముందు నుండి గంట తర్వాత ఎప్పుడైనా కార్తీక దీపారాధన చేయవచ్చు. ఇక సాయంత్రం వేళ కూడా ముందు పూజా గదిలో దీపారాధన చేసిన తర్వాతే తులసికోట ముందు దీపాన్ని వెలిగించాలి. పెరటి గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను ఉంచాలి. ఇలా ఉంచే ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉంచడం మర్చిపోకూడదు. కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయడం వలన శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. ఇలా చేయడం వలన అప్పటి వరకు చేసిన పాపాలన్నీ నశించి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కుతాయి. అంతటి పవిత్రమైనది కార్తీక దీపారాధన. కాబట్టి కార్తీక దీపారాధనను ఇలా చేయాలి. దీపావళి అయిపోయిన తర్వాత రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కార్తీక స్నానాలు. కార్తీక మాసం అంటే విశిష్టమైనది. కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. ఈ నెల నుండి మనం ప్రధానంగా చేయవలసింది స్నానం. రోజూ చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంటుంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయం నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చెయ్యాలి. అలాగే ఈ కార్తీక మాసంలో స్నానం చేసేవారు ఒంటిపై వస్త్రంతో స్నానం చెయ్యాలి. దిగంబరంగా స్నానం చేయకూడదు. అలాగే స్నానం చేసే సమయంలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్నానం చేయాలి. ఇలా అనడం వలన సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. స్నానం చేసే సమయంలో నీటిలో గంగాదేవి ఉందని తలుచుకుని భావించి నీటిని తాకి స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి లేదా విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించు కాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో మనకు స్నానం చేయడానికి ఉపయోగపడేవి నదులు, చెరువులు, కాలువలు, బావులు. ఇవి ఏవీ లేకుంటే ఇంట్లో ఉండే నీటితో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. ఇలా చంద్రకిరణాలు పడే నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా వీలు లేని వారు రాత్రి సమయంలో బకెట్లో నీళ్లు నింపి దానిని చంద్రకిరణాలు పడే విధంగా పెట్టి ఉదయం ఆ బకెట్లోని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది.
ఈ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయడం చాలా శ్రేష్టం. ఈ కార్తీక మాసంలో స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం ఉంటుంది. ఇంట్లో స్నానం చేసేవారు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే నదీ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలానే ఈ కార్తీక స్నానం ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ సమయంలోపు చెయ్యండి. ఇక కార్తీక స్నానాన్ని చల్లటి నీటితోనే చేయాలి, వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంతో ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేస్తే సర్వ పాపాలు అంటుతాయి. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేయాలి. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు, అఖండ పుణ్యం కలుగుతుందని స్కాందపురాణం చెబుతుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శిస్తారో వారు శివ సాయుధ్యం పొందుతారని శివపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజు చేసిన నెల రోజులు చేసిన పుణ్యం కలుగుతుంది. ఇక కార్తీక మాసం మొదటి రోజు, పాడ్యమి రోజు, కార్తీక సోమవారాలు, పౌర్ణమి, అమావాస్య రోజు కార్తీక స్నానాలు చేస్తే ఇంకా మంచిది. ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో కార్తీక స్నానాలు చేస్తే నెలంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అంటే కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక అమావాస్య రోజు చేస్తే నెలంతా చేసిన పుణ్యం వస్తుంది. అసలు ఏ రోజు కూడా కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరదు, చెయ్యలేను అనుకునేవారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా వారికి సమస్త దోషాలు తొలగి పుణ్యం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇవన్నీ చేయలేము అనుకునేవారు ఒక్క సోమవారం రోజు స్నానం చేసినా నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ వీలును బట్టి ఇలా స్నానం చేయడం లేదా కార్తీక పురాణం వినడం వలన కోటి జన్మల పుణ్యాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి జన్మ జన్మల పాపాలు తొలగించుకొని పుణ్యాన్ని పొందండి.